Hello, dear all aspirants, freshers, and learners. Welcome to AN Institute, India's largest online and offline learning platform for all our competitive examinations. Now, coming to the mock test 2 from Telangana history and moment. Explanation will start. Let us discuss the first question. The Telangana armed struggle from 1946 to 1951 was characterized by తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946 నుండి 1951 వరకు సాగింది. మరి దీని యొక్క లక్షణాలను మనం గుర్తిస్తూ మరి క్రింద ఇవ్వబడిన ఈ ప్రకటనలో సరైన వాటిని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి సరైన వాటిని ఎంచుకోవాలంటే వీటిలో సరైనవేవో మనం చూడాలి. లెట్ us discuss. The first statement is, it was a peasant uprising against feudal landlords and the Nizam's regime. The struggle was led by the Communist Party of India. It was primarily confined to the Telangana region of Hyderabad state. It resulted in the abolition of Jagirdari and Vetti system. రైట్, ముఖ్యంగా మనం తెలుసుకోవాలి, ఇది భూస్వాములకు మరియు నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన రైతు తిరుగుబాటు లేదా రైతు ఉద్యమం. ఈ పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తన యొక్క మద్దతును ప్రకటించింది మరియు ప్రధాన పాత్రను పోషించింది. ఇది ప్రధానంగా హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతానికి పరిమితం చేయబడింది. రైట్, దీని ఫలితంగా జాగీర్దారీ మరియు వెట్టి వ్యవస్థలు రద్దు చేయబడ్డాయి అనే ప్రకటనలు వచ్చాయి. రైట్, వీటికి సంబంధించి మనం గమనిస్తే 1946 నుండి 1951 వరకు తెలంగాణ పీజెంట్ ఆర్మర్డ్ స్ట్రగల్ అంటే పచ్చటి పొలాలలో పంటల్ని పండించుకుంటూ నారు పోసుకుంటూ నీరు పోసుకుంటూ పంటల్ని పండించి ఆ పంట కోతకొచ్చిన తర్వాత ఆ పంటను ఇంటికి తీసుకురావాల్సిన రైతు పంటను కోస్తూ ఆ పంటను కోసే కొడవళ్లను ఆయుధంగా చేసుకుని జమీందారుల యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా, భూస్వాముల యొక్క దౌర్జన్యానికి వ్యతిరేకంగా, దొరల యొక్క అఘాయిత్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం మొదలుపెట్టారు. ఆ రకంగా రైట్, చాకలి ఐలమ్మ ఆనాటి గొప్ప ఉద్యమ నాయకి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి వన్నె తెచ్చిన వీర వనిత, తెలంగాణ వీర వనితక చరిత్రకెక్కిన చిట్యాల ఐలమ్మ లేదా చాకలి ఐలమ్మ కడివెండి గడికి చెందిన దొరసాని జానమ్మకు వ్యతిరేకంగా పోరాడింది. ఇది ఆమె యొక్క గొప్ప పోరాటం. అంతేకాదు, ఆ సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి చెందిన గొప్ప పాలకులు ఈ ఉద్యమానికి నాయకులుగా మరియు చిట్యాల ఐలమ్మ లాంటి గొప్ప పోరాట వీరమణులకు స్వాగతం పలికారు. అందులో నరసింహారెడ్డి అతి గొప్ప పోరాట నాయకుడు, రైట్, చండ్ర రాజేశ్వరరావు ఇలాంటి గొప్ప కమ్యూనిస్ట్ నాయకులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి తమ వంతు కృషి చేయడం జరిగింది. ఈ విధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది 1946 నుండి 1951 వరకు జరిగింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడైన వ్యక్తి దొడ్డి కొమరయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని భారీ ర్యాలీను నిర్వహిస్తూ రైట్ కడివెండి గడి వైపుకి వెళ్తుండగా కడివెండి గడిలో ఉన్న దొరసాని జానమ్మ తమ యొక్క కిరాయి గూండాలతో కాల్పులను ప్రారంభించింది. ఆ కాల్పుల్లో వీరమరణం పొందిన అసువులు బాసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నాయకుడు దొడ్డి కొమరయ్య అనేది మనం గమనించాలి. రైట్, ఇది ముఖ్యంగా రైట్ ఆనాటి రైతులు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులతో కలిసి ఈ దొరలకు భూస్వాములకు జమీందారులకు నిజాం యొక్క అఘాయిత్యాలకు అరాచక పాలనకు దురాగతాలకు వ్యతిరేకంగా గలం విప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ ద థింగ్.
right? So the first statement is correct, right? This is against the feudal lords and the nizams resign. And then the struggle was led by the Communist Party of India. ఈ ఉద్యమాన్ని నడిపించిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఇట్ వాజ్ ప్రైమరీలీ కన్ఫైన్ టు ది తెలంగాణ రీజియన్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్, రైట్? ఇది హైదరాబాద్, ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతానికి ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పరిమితమైంది. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఇట్ రిజల్టెడ్ ఇన్ ది అబాలిషన్ ఆఫ్ జాగీర్దారీ అండ్ వెట్టి సిస్టమ్. జాగీర్దారీ విధానానికి మరియు వెట్టి చాకిరి విధానానికి ఇది స్వస్తి పలికింది, చరమగీతం పాడింది. ముఖ్యంగా జాగీర్దారీ విధానం ఈ తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఉండేది. దొరల పాలన, దొరసానుల పాలన ఎక్కువగా ఉండేది. బిష్నూరి రామచంద్రారెడ్డి, దొరసాని యొక్క కుమారుడు బిష్నూరి రామచంద్రారెడ్డి యొక్క దౌర్జన్యాలకు, అఘాయిత్యాలకు వ్యతిరేకంగా, రైట్, ఎంతోమంది నాయకులు గలం ఇప్పడం జరిగింది. చివరికి జాగీర్దారీ విధానం కానివ్వండి, వెట్టి భగేలా అనే వెట్టి చాకిరి విధానం, అంటే చేసిన పనికి ఎటువంటి ప్రతిఫలం లేకుండా, రైట్, సేవ చేసే ఈ వెట్టి చాకిరి విధానాన్ని కట్టడి చేయడం జరిగింది. దీన్ని స్వస్తి పలకడం జరిగింది ఈ ఉద్యమ సందర్భంగా, రైట్? సో ఆల్ ది అబౌవ్ మెన్షన్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 1, 2, 3 and 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, డియర్ ఆల్ ఆస్పిరెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ని గమనిస్తే, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది కాకతీయ డైనాస్టీ. కాకతీయ వంశానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణలోకి తీసుకోవాలి, రైట్? దే రూల్ ఫ్రమ్ వరంగల్ యాజ్ దర్ క్యాపిటల్. ఎస్, వారు ఓరుగల్లు ప్రాంతము లేదా ఏకశిలానగరం అని కూడా పిలుస్తాం, లేదా వరంగల్ని రాజధానిగా చేసుకుని పరిపాలించడం జరిగింది. అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్, దెర్ ఈజ్ నో డౌట్, and this is correct statement. Next, Rudramma Devi was one of the few female rulers in Indian history. రుద్రమ్మ దేవి భారతదేశ చరిత్రలో భిన్న వంశాలు పరిపాలించాయి, భిన్న రాజ్యాలు పరిపాలించాయి. అలాంటి రాజ్యాలలో కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన ఒక అరుదైన మహిళ. ఈ విధంగా భారతీయ రాజ్యాలలో, రైట్, ఆయా ప్రాంతాలను పరిపాలించిన వారిలో ఒక అరుదైన మహిళగా చరిత్రకెక్కింది రాణి రుద్రమ్మదేవి. తెలుగు నేలను పాలించిన ఏకైక మహిళ రుద్రమ్మదేవి అయితే, ఢిల్లీని పాలించిన లేదా భారతదేశాన్ని పాలించిన తొలి వీర నారీమణి రజియా సుల్తానా. అదేవిధంగా స్వతంత్ర భారతదేశాన్ని పరిపాలించిన తొలి భారత నారీమణి ఇందిరాగాంధీ. ఈ అంశాలను మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్, ది గోల్కొండ ఫోర్ట్ వాజ్ బిల్ట్ డ్యూరింగ్ ది కాకతీయ రూల్. గోల్కొండ కిల్లా, గోల్కొండ కోట అనేది కాకతీయుల కాలంలో నిర్మించబడింది అనేది ఇది అబ్సల్యూట్లీ రాంగ్. దిస్ ఈజ్ నో వే కన్సర్న్ విత్ ది కాకతీయాస్. కాకతీయులకి గోల్కొండ కోటకి ఎటువంటి సంబంధము లేదు. గోల్కొండ కోట, రైట్, కుతుబ్ షాహీల కాలంలో నిర్మించబడింది. కుతుబ్ షాహీలు ఎక్కడో పర్షియన్ ప్రాంతం నుంచి హమ్దన్ వంశానికి చెందిన వీరు, రైట్, కారా కునీల్ అంటే నల్ల మేక జాతికి చెందిన వీరు భారతదేశానికి వచ్చి, రైట్, వీరు బహమనీ సామ్రాజ్యంతో అవినాభావ సంబంధాలను కలిగి ఆ తర్వాత ఈ హైదరాబాద్లోని గోల్కొండ ప్రాంతానికి వచ్చి గోల్కొండ అనే సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఈ గోల్కొండ అనేది బహమనీ సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉండేది. ఆ బహమనీ సామ్రాజ్యం అనేది చిన్న చిన్న ముక్కలుగా విడిపోయింది. ఆ చిన్న చిన్న ముక్కలు ముఖ్యంగా అహ్మద్ నగర్ ప్రాంతానికి చెందిన నిజాం షాహీలు కావచ్చు, బీదర్ ప్రాంతానికి చెందిన బరీద్ షాహీలు కావచ్చు, బీరార్ ప్రాంతానికి చెందిన ఇమాత్ షాహీలు కావచ్చు, అదేవిధంగా, రైట్, ఈ గుల్బర్గా ప్రాంతానికి చెందిన ఆదిల్ షాహీలు కావచ్చు, మరియు అదేవిధంగా గోల్కొండ ప్రాంతానికి చెందిన కుతుబ్ షాహీలు కావచ్చు. ఈ విధంగా 5 చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది. ఈ గుల్బర్గా బీజాపూర్ అని పిలుస్తాం, కర్ణాటకలో ఉంటుంది. ఈ బీజాపూర్ ప్రాంతానికి చెందిన ఆదిల్ షాహీలు. ఈ విధంగా ఈ బహమనీ సామ్రాజ్యం 5 చిన్న చిన్న ముక్కలుగా విడిపోయింది. అహ్మద్ నగర్ నిజాం షాహీలు, బీదర్ బరీద్ షాహీలు, బీరార్ ఇమాత్ షాహీలు, బీజాపూర్ ఆదిల్ షాహీలు, గోల్కొండ
కుతుబ్ షాహీలు. ఈ విధంగా గోల్కొండను ఏలిన రాజవంశం ఏంటంటే కుతుబ్ షాహీలు. గోల్కొండకు సంబంధించిన ఏ ప్రశ్న వస్తే కూడా అది కుతుబ్ షాహీలకు సంబంధించినది, ఇది కాకతీయులకు సంబంధించినది కాదు. సో ద థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. రిగార్డింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? రైట్. తెలంగాణ రాష్ట్ర స్థాపనకు సంబంధించి ఈ క్రింది వాటిలో వాస్తవమైనది ఏది, సరైన ప్రకటన ఏది అనే ప్రశ్న. ఇప్పుడు ప్రకటనలోకి వెళ్తే, తెలంగాణ బికేమ్ ద 29th స్టేట్ ఆఫ్ ఇండియా. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం తెలంగాణ అనేది 29వ రాష్ట్రంగా గుర్తించబడింది, 29వ రాష్ట్రంగా ఏర్పడింది. స్టేట్మెంట్ నెంబర్ 1 అబ్సల్యూట్లీ కరెక్ట్, దెర్ ఈజ్ నో డౌట్. తెలంగాణ అనేది 29వ రాష్ట్రంగా భారతదేశంలో ఏర్పడింది. ఇది ల్యాండ్ లాక్డ్ స్టేట్ అంటాం. ల్యాండ్ లాక్డ్ స్టేట్ అంటే చుట్టూ ఎటువంటి తీర ప్రాంతం లేకుండా భూపర్యవేష్టిత రాష్ట్రంగా గుర్తించబడింది. భూపర్యవేష్టిత రాష్ట్రం అంటే చుట్టూ ఈ రాష్ట్రానికి సరిహద్దులు భూభాగాలే ఉన్నాయి తప్ప ఎక్కడ ఒక తీర ప్రాంతం అనేది కనపడదు. నెక్స్ట్, హైదరాబాద్ రిమైండ్ ఏ జాయింట్ క్యాపిటల్ ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ 10 years. హైదరాబాద్ అనేది తెలంగాణకి మరియు ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుంది అనేది ఈ తెలంగాణ ఈ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో క్లియర్గా ఉంది. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్, ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 వాజ్ పాస్డ్ బై ది పార్లమెంట్. అవును, 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్ అనేది 2014లో పార్లమెంట్ పాస్ చేయడం జరిగింది. పార్లమెంట్లో మొట్టమొదట రాజ్యసభ, తర్వాత లోకసభ, అనంతరం రాష్ట్రపతి దీనిని ఆమోదించడం జరిగింది. దీనిని ఆమోదించడంతో ఇది 2014 జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడి అవతరణ దినోత్సవంగా మనం దాన్ని జరుపుకుంటున్నాం. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర అమలు జూన్ 2, 2014 నుంచి అమలైంది. సో ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో 1, 2, 3 and 4 the all statements are correct. Option C is the correct answer. Next question. The Battle of Palnadu is significant because పల్నాటి యుద్ధం చాలా ప్రసిద్ధి చెందిన యుద్ధం. చరిత్ర యొక్క గతిని స్థితిని మార్చిన యుద్ధం. దీనికి కారణం ఏమిటో మనం గుర్తించాలి. ప్రకటన రూపంలో ఉన్నాయి, చూద్దాం. స్టేట్మెంట్ నెంబర్ 1, ఇట్ ఈజ్ ఆఫన్ కాల్డ్ ద కురుక్షేత్ర ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎస్, దీనికి ఆంధ్రప్రదేశ్ యొక్క కురుక్షేత్రంగా పిలుస్తాం. కురుక్షేత్రం ముఖ్యంగా కౌరవులకి పాండవులకి మధ్య జరిగింది. ఇది హర్యానాలోని కురుక్షేత్రం ప్రాంతంలో జరిగింది. దీన్నే మహాభారత సంగ్రామం అని కూడా పిలుస్తాం. దీనికి సంబంధించి వ్యాస మహర్షి, కృష్ణ ద్వైపాయనుడుగా ప్రసిద్ధి చెందిన వ్యాస మహర్షి దీన్ని రచించడం జరిగింది 18 పర్వాలలో. సరే, ఆ విధంగా కురుక్షేత్రం లాంటి యుద్ధం పల్నాటి ప్రాంతంలో, పల్నాడు ప్రస్తుతం గుంటూరు నుంచి వేరైన జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, పల్నాడు ప్రాంతంలో జరిగిన యుద్ధం పల్నాటి యుద్ధం. ఇట్ వాజ్ ఎ సివిల్ వార్ అమాంగ్ ద పల్నాడు రీజియన్ రూలర్స్ అండర్ ద కాకతీయ సుజనిటీ. ఆనాడు కాకతీయ సామ్రాజ్యం పరిపాలిస్తోంది. కాకతీయ సామ్రాజ్యం తెలుగు నేలను పరిపాలిస్తున్న సమయంలో ఇది పల్నాడు ప్రాంతంలో అక్కడ రెండు మతాల మధ్య ప్రారంభమైంది ఈ యుద్ధం. ఒకటి వీరశైవం, మరొకటి వీర వైష్ణవం. సో ద బ్యాటిల్ వాజ్ ఫాట్ బిట్వీన్ ద 2 రిలీజియన్, వీరశైవిజం వర్సెస్ వీర వైష్ణవిజం. వీరశైవానికి మరియు వీర వైష్ణవానికి మధ్య జరిగింది. వీరశైవానికి నాయకురాలు నాగమ్మ. ఈ నాగమ్మకు మద్దతు తెలిపిన ఆనాటి రాజు నలగామరాజు నాయకురాలు నాగమ్మ పక్షాన నిలబడ్డాడు. ఓకేనా.
వీరశైవానికి చెందిన వాళ్ళు వీరు. మరియు ఇక్కడ ఈ వర్గంలో వీర వైష్ణవం వర్గంలో ఈ వీర వైష్ణవాన్ని నడిపిన నాయకుడు పల్నాటి బ్రహ్మనాయుడు మధ్య జరిగింది ఈ యుద్ధం. మరి పల్నాటి బ్రహ్మనాయుడు అనేవాడు అతి గొప్ప సంస్కర్త. సామాజిక దురాచారాలన్నిటినీ పూర్తిగా అంతం చేసిన అతి గొప్ప సామాజిక సంస్కరణోద్యమాల గొప్ప పితామహుడుగా చెప్పుకోవచ్చు. ఆంధ్ర ప్రాంతంలో కందుకూరి వీరేశలింగం ఏ విధంగా ఆధునిక కాలంలో తెలుగు నేలపై ఆంధ్ర ప్రాంతంలోని సామాజిక సంస్కరణోద్యమాల పితామహుడుగా చెప్పుకుంటాము. ఆ విధంగా మధ్యయుగ ఆంధ్రుల తెలుగు చరిత్రలో ఈ పల్నాటి బ్రహ్మనాయుడిని గొప్ప సంస్కర్తగా చెప్పుకోవచ్చు. అలాంటి పల్నాటి బ్రహ్మనాయుడు వీరశైవంలో ఉన్న దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతూ సతీ సహగమనం లాంటి దురాచారాలు కావచ్చు, అదేవిధంగా కుల వ్యవస్థ కావచ్చు, కుల వ్యవస్థలో ఉన్న దురాచారాలు కావచ్చు, వెట్టి చాకిరి కావచ్చు, ఇలాంటి ఎన్నో దురాచారాలకు వ్యతిరేకంగా గలమిప్పిన అతి గొప్ప పాలకుడు, అతి గొప్ప సంస్కర్త బ్రహ్మనాయుడు. వీరిద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఆనాటి కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఆనాటి కాకతీయ రాజైన మొదటి ప్రతాపరుద్రుడు తన సైన్యాన్ని పంపాడు. తన సైన్యాన్ని ఎవరికి అనుకూలంగా, ఎవరికి మద్దతుగా పంపాడంటే నలగామరాజుకి మద్దతుగా పంపి కాకతీయ సైన్యంతో బ్రహ్మనాయుడికి వ్యతిరేకంగా పోరాడారు. ఈ విధంగా పల్నాటి ప్రాంతంలో జరిగిన ఈ యుద్ధంలో బ్రహ్మనాయుడిని చిత్తుగా ఓడించడం జరిగింది. ఈ విధంగా సనాతనవాదంపై సంస్కరణవాదం ఓడిపోయింది. ఆ విధంగా సంస్కరణవాదం ఓడిపోయి చివరికి బ్రహ్మనాయుడు ఓడిపోవడం జరిగింది, వీర వైష్ణవం ఓడిపోవడం జరిగింది. సో ఇక్కడ విషయానికి వచ్చేసరికి దీన్ని ఆంధ్రప్రదేశ్ యొక్క కురుక్షేత్రంగా పిలుస్తారు. రెండవది, ఇది పల్నాడు ప్రాంతంలో అక్కడున్న పాలకుల మధ్య ప్రారంభమైన యుద్ధం. ఇది కాకతీయుల పాలనా కాలంలో జరిగింది. ఆనాటి పాలకుడు ప్రతాపరుద్రుడు, మొదటి ప్రతాపరుద్రుడు లేదా కాకతీయ రుద్రుడు అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇట్ సింబలైజ్ ద ఫైట్ బిట్వీన్ ఫ్యూడల్ అప్రెషన్ అండ్ సోషల్ జస్టిస్. ఇది ఆనాటి భూస్వామ్య విధానానికి మరియు సామాజిక న్యాయం కోసం జరిగిన అతి గొప్ప యుద్ధంగా చెప్పుకోవచ్చు. ద బ్యాటిల్ వాజ్ లెడ్ బై బ్రహ్మనాయుడు, ఏ ప్రామినెంట్ సోషల్ రిఫార్మర్. అతి గొప్ప సంస్కర్త అయిన సుప్రసిద్ధ సంస్కర్తగా పిలువబడిన బ్రహ్మనాయుడు ఈ యుద్ధాన్ని చేయడం జరిగింది. సో ఈ విషయంలో మనకి ఆల్ ఆఫ్ ది అబవ్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ అబౌట్ ద కుతుబ్ షాహీ డైనాసిటీ. ఈ క్రింది వాటిలో ఉన్న ప్రకటనలను కుతుబ్ షాహీలకు సంబంధించి, కుతుబ్ షాహీల వంశానికి సంబంధించి సరైన ప్రకటనలను గుర్తించండి. దే రూల్డ్ ఫ్రమ్ గోల్కొండ అండ్ లేటర్ హైదరాబాద్. వారు గోల్కొండ నుండి ఆ తర్వాత హైదరాబాద్ నుండి కూడా పరిపాలించడం జరిగింది. మహమ్మద్ కులీ కుతుబ్ షా ఫౌండెడ్ హైదరాబాద్ సిటీ. హైదరాబాద్ నగరాన్ని మహమ్మద్ కులీ కుతుబ్ షా స్థాపించారు. నెక్స్ట్, దేవ్ ఆఫ్ పర్షియన్ టర్కిష్ ఆరిజన్. వారు పర్షియా నుంచి వచ్చిన తురుష్కులు. నెక్స్ట్, చార్మినార్ వాజ్ కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ ఇబ్రాహీం కులీ కుతుబ్ షా. చార్మినార్ని ఇబ్రాహీం కులీ కుతుబ్ షా నిర్మించాడు. సో ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఎక్సెప్ట్ ద ఫోర్త్ స్టేట్మెంట్. వాట్ హ్యాపెన్ టు ద ఫోర్త్ స్టేట్మెంట్? లెట్ us డిస్కస్. గోల్కొండ అనేది వీరి యొక్క ప్రధాన రాజధాని. ఆ తర్వాత హైదరాబాద్ మొత్తం వీరు పరిపాలించడం జరిగింది. వీరు ముఖ్యంగా హైదరాబాద్ అనే నగరాన్ని కూడా నిర్మించారు. హైదరాబాద్ నగర నిర్మాత మహమ్మద్ కులీ కుతుబ్ షా. అదేవిధంగా వీరు పర్షియా ప్రాంతం నుంచి వచ్చిన పర్షియన్లు, వీరిని ఇరానీలు అని కూడా పిలుస్తాం. పర్షియన్లని ఏమని పిలుస్తాం? ఇరానీలు. ఇరానీ ఛాయ్ అంటుంటాం. అదేవిధంగా టర్కీ నుంచి వచ్చిన వాళ్ళని తురానీలు అంటాం. కాకపోతే వీరు తురుష్కులు కాబట్టి టర్కిష్ అంటున్నాం ఇక్కడ. పర్షియన్ టర్కిష్ ఆరిజిన్కి చెందినవారు వీరు. అంతేకాదు చార్మినార్ అనేది ఇబ్రాహీం కులీ కుతుబ్ షా కాదు, మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు. 1591లో 1591లో హైదరాబాద్తో పాటు చార్మినార్
నిర్మాణం అనేది హైదరాబాద్కి ఒక గొప్ప చిహ్నంగా నిర్మించబడింది. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండ్ ఫోర్త్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. 1, 2, 3 ఆర్ ఓన్లీ కరెక్ట్. నెక్స్ట్, ది భువనగిరి ఫోర్ట్ ఈజ్ హిస్టారికలీ సిగ్నిఫికెంట్ బికాజ్. భువనగిరి కోట ఇది చారిత్రాత్మకంగా చాలా సుప్రసిద్ధ కోటగా పేరు గడించింది. కారణం ఏమిటి? ముఖ్యంగా ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై ద వెస్టర్న్ చాళుక్యన్ రూలర్ త్రిభువనమల్ల విక్రమాదిత్య 6. 6వ త్రిభువనం వల్ల విక్రమాదిత్యుడిచే భువనగిరి కోట నిర్మించబడింది. ద ఫోర్ట్ సర్వ్డ్ యాజ్ ఎ స్ట్రాంగ్ హోల్డ్ ఫర్ వేరియస్ డైనాసిటీస్ ఇంక్లూడింగ్ కాకతీయాస్ అండ్ బహమనీస్. ఈ ఫోర్ట్ అనేది కాకతీయులు బహమనీలతో పాటు ఒక భిన్న వంశాలకు ఇది ఒక కోటగా, బలమైన కోటగా, వేదికగా పనిచేసింది. నెక్స్ట్, థర్డ్ స్టేట్మెంట్, ఇట్ వాజ్ ద సైట్ ఆఫ్ మేజర్ బ్యాటిల్ బిట్వీన్ ద మరాఠాస్ అండ్ ద నిజాం. మరాఠాలకు మరియు నిజాంలకు మధ్య భీకరమైన పోరుకు ఇది వేదిక అయింది. ఈ కోట భువనగిరి కోట. నెక్స్ట్, ఇట్ డిమాన్స్ట్రేట్స్ ఎక్సెప్షనల్ మోనోలిథిక్ రాక్ ఆర్కిటెక్చర్. ఇది అసాధారణమైన ఏకశిలా నిర్మాణాన్ని కలిగి ఉంది. రైట్, ఆల్ ఆర్ కరెక్ట్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇట్ వాజ్ ద సైట్ ఆఫ్ మేజర్ బ్యాటిల్ బిట్వీన్ మరాఠాస్ అండ్ నిజాం అనేది రాంగ్ స్టేట్మెంట్ అమ్మా. మరాఠాలకు నిజాంలకు మధ్య జరిగిన ఘర్షణ ఇది ఈ భువనగిరి కోటతో ఏమాత్రం ముడిపడి లేదు. భువనగిరి కోటకు మరాఠాలు మరియు ఈ నిజాంలకు మధ్య యుద్ధాలకు ఎటువంటి సంబంధం లేదు. అయితే ఇది వెస్టర్న్ చాళుక్యస్ కాలంలో, ఎప్పుడో అసఫ్జాహీల కాలానికి ముందు, నిజాంలకు ముందు ఇది పశ్చిమ చాళుక్య వంశీయుడైన త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు కాలంలో ఇది నిర్మించబడింది, అతి గొప్ప కోటగా. అంతేకాదు, ఇక్కడ మనం గమనిస్తే కాకతీయులకు మరియు బహమనీ రాజులకి మధ్య కొన్ని సందర్భాల్లో ఈ కోట అనేది ఒక వేదికగా పనిచేసింది, భువనగిరి కోట. అంతేకాదు, ఇది ఏకశిలా నిర్మాణాన్ని కలిగి ఉంది. ఈ లక్షణాలన్నీ భువనగిరి కోటకు ఉన్నాయి. కానీ లేని లక్షణం ఒక్కటే, ఇది నిజాంలకు మరాఠాలకు మధ్య యుద్ధానికి వేదిక అయ్యిందనేది ఇది రాంగ్ స్టేట్మెంట్. ద థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. దెన్ 1, 2 and 4 ఆర్ కరెక్ట్. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ది కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ ద అసఫ్జాహీ డైనాసిటీ. అసఫ్జాహీ వంశానికి సంబంధించి సరైన వాక్యను, సరైన ప్రకటనను గుర్తించుము. అసఫ్జాహీలు అంటేనే నిజాంలు. మరి ఈ నిజాంలకు సంబంధించి సరైన ప్రకటన ఏంటో చూద్దాం. నిజాముల్ ముల్క్ అసఫ్జాహ్ I ఫౌండెడ్ ద డైనాసిటీ ఇన్ 1724. వాస్తవాన్ని చెప్పుకోవాలంటే ఇతడి అసలు పేరు మీర్ ఖమ్రుద్దీన్. ఇతన్ని చింక్లిచ్ ఖాన్ అన్నాడు ఔరంగజేబ్. ఇతన్ని అసఫ్జా ఫతేజంగ్ నిజాముల్ ముల్క్ అనే మరికొన్ని బిరుదులు కూడా ఉన్నాయి. పూర్తిగా చెప్పాలంటే మీర్ ఖమ్రుద్దీన్ చింక్లిస్ ఖాన్ అసఫ్జాహీ ఫతేజంగ్ నిజాముల్ ముల్క్ అని చెప్పుకోవచ్చు. ఇతడు గొప్ప కుర్రకత్తి వీరుడుగా పేరు గడించాడు. ఇతడు ఔరంగజేబ్ కాలంలో ఒక గొప్ప మన్సబ్దార్గా పనిచేస్తూ, అనంతరం బహదూర్ షా కాలంలో, ఫరూక్ షేర్ కాలంలో అతి గొప్ప మన్సబ్దార్గా ఎదిగాడు. ఆ విధంగా ఎదిగి చివరికి సుబేదార్ కూడా పనిచేశాడు. సుబేదార్ అంటే గవర్నర్. కొన్ని రాష్ట్రాలకు గవర్నర్లుగా పనిచేశాడు. దక్కన్ ప్రాంతానికి గవర్నర్గా పనిచేస్తూ చివరికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దక్కన్ ప్రాంతంలోని అతి గొప్ప రాజ్యమైన ఈ హైదరాబాద్ రాజ్యానికి, లేదా నిజాం రాజ్యానికి పాలకుడుగా మారడం జరిగింది 1724లో. 1724లో ఇతడు నిజాం రాజ్యాన్ని స్థాపించాడు. ది అసఫ్జాహీ వర్ నామినల్లీ మొఘల్ గవర్నర్స్ బిఫోర్ బికమింగ్ ఇండిపెండెంట్ రూలర్స్. వారు స్వతంత్రతను ప్రకటించుకోక ముందు వారు మొఘలులకు సుబేదారులుగా పనిచేశారు. సుబేదార్ అనగా అర్థం ఏమిటి? గవర్నర్ అని అర్థం వస్తుంది. ద మీనింగ్ ఆఫ్ సుబేదార్
అంటే గవర్నర్లుగా పనిచేశారు వీళ్ళు. ఎవరి వద్ద గవర్నర్లుగా పనిచేశారంటే ఔరంగజేబ్ వద్ద, ఔరంగజేబ్ అనంతరం బహదూర్ షా వన్ వద్ద, రైట్. అదేవిధంగా జహందర్ షా వద్ద, ఫరూక్ షేర్ వద్ద, మహమ్మద్ షా రంగీలా వద్ద, ఈ విధంగా వరుసగా వీరు గవర్నర్లుగా పనిచేశారు, రైట్. నెక్స్ట్ మహమ్మద్ షా రంగీలా కాలంలో 1724లో స్వతంత్ర ఈ హైదరాబాద్ రాజ్యం లేదా నిజాం రాజ్యం స్థాపించబడింది. ఎందుకు నిజాం రాజ్యం అంటున్నామంటే ముందు, రైట్, హైదరాబాద్ కంటే పూర్వము దీనికి రాజధాని ఔరంగాబాద్, అందుకే దీన్ని నిజాం రాజ్యం అంటాం. అనంతరం హైదరాబాద్కి ఈ నిజాం అలీ ఖాన్ కాలంలో హైదరాబాద్కి రాజధాని మార్చబడింది. అప్పటి నుంచి దీన్ని హైదరాబాద్ రాజ్యం అని కూడా పిలుస్తాం. నిజాంని హైదరాబాద్ నవాబ్గా పిలుస్తాం. సో ద సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్, ది డైనాసిటీ రూల్డ్ హైదరాబాద్ అంటిల్ ఇట్స్ అనెక్సేషన్ ఇంటూ ది ఇండియన్ యూనియన్ ఇన్ 1948. ఆపరేషన్ పోలో ద్వారా 1948లో జయంతోనాథ్ చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్లో భాగంగా మన హైదరాబాద్ రాజ్యం అనేది, రైట్, ఇండియన్ యూనియన్లో విలీనమైంది, రైట్. దీన్నే ఆపరేషన్ పోలో అంటాం, లేదా ఆపరేషన్ కాటర్పిల్లర్ అంటాం, పోలీస్ యాక్షన్ 1948 అంటాం, రైట్. పలు పేర్లతో దీన్ని పిలవడం జరిగింది, రైట్. ఏదేమైనప్పటికీ ద థర్డ్ స్టేట్మెంట్ 1948లో ఇది ఇండియన్ యూనియన్లో, రైట్, భారత యూనియన్లో విలీనమైంది కాబట్టి, భారతదేశంలో విలీనమైంది కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. నెక్స్ట్, సాలార్జంగ్ వన్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ హైదరాబాద్ సిటీ. అబ్సల్యూట్లీ రాంగ్. హైదరాబాద్ నగర నిర్మాతగా పేరు గడించిన వాడు, రైట్, గోల్కొండ కుతుబ్ షాహీ రాజైన మహమ్మద్ కులీ కుతుబ్ షా. ద రైట్ ఆన్సర్ ఈజ్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇది రాంగ్. సో 1, 2, 3 are only correct. Option A is correct. Next question. Consider the following about the Telangana movement 1969. సో సపరేట్ తెలంగాణ అజిటేషన్ 1969కి సంబంధించి ప్రశ్న వచ్చింది, మరియు ఈ ప్రశ్న ప్రకటనల రూపంలో ఉంది. ప్రకటనలు ఏంటో చూద్దాం. It was the first major organized agitation demanding a separate Telangana state. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ జరిగిన మొదటి ప్రధాన ఉద్యమంగా దీన్ని చెప్పుకోవచ్చు. స్టూడెంట్స్ ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ ది ప్రొటెస్ట్. తెలంగాణ కోసం జరిగిన నిరసనల్లో విద్యార్థులు ప్రధాన పాత్రను పోషించారు. ది మూమెంట్ వాజ్ ట్రిగర్డ్ బై పర్సీవ్డ్ ఇన్జస్టిస్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇరిగేషన్, రైట్. ముఖ్యంగా ఉద్యోగాల్లో మరియు ఈ నీటి పంపకాల్లో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం పుట్టుకొచ్చింది. నెక్స్ట్, ది మూమెంట్ ఇమీడియట్లీ రిజల్టెడ్ ఇన్ ద క్రియేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఈ ఉద్యమం తక్షణమే తెలంగాణ రాష్ట్ర సాకారానికి కారణమైంది, తక్షణమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైంది. 4 స్టేట్మెంట్లలో అబ్సల్యూట్లీ రాంగ్ ఈజ్ రిజల్టెడ్ ఇమీడియట్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. అసలు 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎక్కడ ప్రారంభమైందంటే కేటీపీఎస్లో ప్రారంభమైంది. కేటీపీఎస్ అంటే ఇక్కడ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్. ఇక్కడ కేటీపీఎస్లో, రైట్, మన యొక్క తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నిధులను ఉపయోగించారు, రైట్. అదేవిధంగా కేటీపీఎస్ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణానికి, రైట్, అక్కడ భూముల్ని ఉపయోగించారు, మన తెలంగాణ భూముల్ని ఉపయోగించారు, రైట్. అదేవిధంగా దీనికి సంబంధించిన నీటి కోసం కిన్నెరసాని, గోదావరి యొక్క ఉపనదిగా ప్రసిద్ధి చెందిన కిన్నెరసాని నది నీటిని దీనికోసం ఉపయోగించారు, రైట్. కిన్నెరసానికి సంబంధించి మీరు పాట కూడా వినే ఉంటారు. కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి. ఆ విధంగా, రైట్, మన తెలంగాణ నిధులను ఉపయోగించారు, మన తెలంగాణ భూములను ఉపయోగించారు, మన తెలంగాణ నదీ నీటిని ఉపయోగించారు, కిన్నెరసాని నీటి.
అదేవిధంగా ఇది థర్మల్ పవర్ స్టేషన్ కాబట్టి దీనికోసం మన సింగరేణి ప్రాంతానికి చెందిన బొగ్గును కూడా ఉపయోగించారు. ఇక్కడ మన బొగ్గు, మన నిధులు, మన భూములు, మన నీరు. రైట్. దీనికి చివరిగా కేటీపీఎస్కి రైట్ పూర్తిగా దీన్ని శంకుస్థాపన చేసి దీని నిర్మాణాన్ని పూర్తి చేసి చివరికి 1969లో ఇక్కడ మొత్తం ఎంప్లాయ్మెంట్లో రైట్ మొత్తం 1400 ఉపాధి అవకాశాలు, 1400 ఉద్యోగాలు ఉంటే అందులో 1200 ఉద్యోగాలు ఆంధ్రులు తీసుకెళ్ళారు. రైట్, ఆంధ్రాయిడ్స్. రైట్, ఆంధ్ర వారు 1200 ఉద్యోగాలు తీసుకున్నారు. కేవలం 200 ఉద్యోగాలు తెలంగాణ వారికి ఇవ్వడం జరిగింది. ఈ 200 ఉద్యోగాల్లో కూడా 175 ఉద్యోగాలు ఇవి రైట్ ప్రయారిటీ బేస్ కింద లేవు. కేవలం దీంట్లో ఎగ్జిక్యూటివ్ 25 ఉన్నాయి, నాన్ ఎగ్జిక్యూటివ్ చిన్న చిన్న ఉద్యోగాలు 175 ఉద్యోగాలు ఉన్నాయి. రైట్, మన బొగ్గును, మన నీటిని, మన నిధుల్ని, మన భూముల్ని ఉపయోగించి రైట్ నిర్మించి రైట్ దీంట్లో ఉపాధి అవకాశాలు మొత్తం ఆంధ్రులకు కట్టబెట్టడం ఇది అన్యాయంగా భావించి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో ప్రారంభమైంది. మరి ఇది తక్షణమే తెలంగాణ ఏర్పాటుకు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాకారానికి దోహదపడలేదు. ఎందుకంటున్నామంటే రైట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు 2014 జూన్ 2వ తారీఖున జరిగింది. దీనికి రైట్ ఎన్నో పార్టీలు వచ్చాయి. టీపీఎస్ తెలంగాణ ప్రజాసమితి పార్టీ నుంచి మొదలై టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి వరకు ఎన్నో పార్టీలు వచ్చాయి పోయాయి. చివరికి తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలబడి ఉద్యమించడంతో మలిదశ ఉద్యమం 2009లో రైట్ వైఎస్ మరణం అనంతరం మలిదశ ఉద్యమం పులుముకుంది. ఆ ఉద్యమం ఒక గొప్ప స్థాయికి వెళ్ళి చివరికి కేంద్ర ప్రభుత్వాన్ని దిగి వచ్చేలా చేసి రాష్ట్ర సాకారం సాఫల్యమైంది 2014 జూన్ 2వ తారీఖున. రైట్, ఇది 1969లో తక్షణమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఈ తెలంగాణ ఉద్యమం 1969 అనేది దోహదపడలేదు. అందుకే 4th స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. 1, 2, 3 ఆర్ కరెక్ట్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ది రాచకొండ ఫోర్ట్ ఈజ్ నౌన్ ఫార్. రాచకొండ కోట దేనికి ప్రసిద్ధిగాంచింది అనే ప్రశ్న వచ్చింది. రాచకొండ ప్రాంతానికి వెలమలు పరిపాలించారు. మరి ఈ రాచకొండ ప్రాంత కోట దేనికి ప్రసిద్ధిగాంచింది అనే ప్రశ్న వచ్చింది నాన్న. మరి స్టేట్మెంట్లు చూద్దాం. బీయింగ్ బిల్డ్ బై ద రేచర్ల నాయకాస్ ఇన్ ది 14th century. రేచర్ల నాయకులు దీన్ని 14వ శతాబ్దంలో స్థాపించారు. ఇట్స్ 2-level ఫోర్టిఫికేషన్ డిజైన్. రైట్, ఇందులో 2 స్థాయిల కోట ఏర్పాటు అనేది జరిగింది. అంటే మొదటి స్థాయి మరియు 2వ స్థాయి, 2 స్థాయిల్లో కోట నిర్మాణం జరగడం జరిగింది. రైట్, నెక్స్ట్, సర్వింగ్ యాజ్ అ కాకతీయ క్యాపిటల్ బిఫోర్ వరంగల్. కాకతీయులకి ఓరుగల్లు కంటే ముందు ఇది రాజధానిగా పనిచేసింది. ఇట్ స్ట్రాటజిక్ లొకేషన్ ఆన్ ఏ హిల్లాక్. ఇది ఒక కొండపై వ్యూహాత్మకంగా నెలకొని ఉంది. ఇన్ని ప్రశ్నలు వచ్చాయి రాచకొండ కోట గురించి. రైట్, అన్నీ సరైనవే. రేచర్ల నాయకులు రైట్ రేచర్ల పద్మనాయకులు ఈ కోటను బలంగా అభివృద్ధి చేయడం జరిగింది, రాచకొండ కోటను. అదేవిధంగా రైట్ ఇది 2 స్థాయిల్లో ఈ కోట యొక్క రూపకల్పన జరగడం జరిగింది. నెక్స్ట్, వరంగల్కి ముందు కాకతీయుల యొక్క రాజధాని హనుమకొండగా పనిచేసింది తప్ప హనుమకొండ వరంగల్ కంటే ముందు కాకతీయుల యొక్క రాజధానిగా పనిచేసింది. రాచకొండ అనేది రాంగ్. సో ఆప్షన్ 3 లేదా స్టేట్మెంట్ 3 అనేది రాంగ్ నాన్న. ఇక్కడ ఒక కొండపై దాని యొక్క వ్యూహాత్మక స్థానం నెలకొని ఉంది. అవును, ఇది హిల్లాక్ మీద ఇది నిర్మించబడింది కోట. ఆల్ ఆర్ కరెక్ట్ ఎక్సెప్ట్ 3. సో
1, 2 and 4. Option A. Next question. The famous Samakka Saralamma Jatara, the famous Samakka Saralamma fair is unique because Samakka Sarakka Jatara అది ఒక విశిష్టతను విలక్షణాన్ని కలిగి ఉంది. కారణం ఏమిటి? స్టేట్మెంట్ చూద్దాం. ఇట్ ఈజ్ ఏషియాస్ లార్జెస్ట్ ట్రైబల్ ఫేర్ హెల్డ్ బియన్యువల్లీ. రైట్, ఇది ఆసియా ఖండంలోనే రైట్ అతి గొప్ప జాతర, అతి పెద్ద జాతరగా పేరు గడించింది. ఎస్, దట్ ఈజ్ అబ్సల్యూట్లీ ట్రూ. నెక్స్ట్, ఇట్ హానర్స్ ట్రైబల్ విమెన్ వారియర్స్ హూ రెసిస్టెడ్ కాకతీయన్ రూలర్స్. కాకతీయ రూలర్ రెండవ ప్రతాపరుద్రుడు పంపిన యుగంధరుడు అనే సేనాన్ని ఎదిరించి రైట్ యుగంధరుడికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆనాడు కాకతీయ రాజైన రెండవ ప్రతాపరుద్రుడి మీద రైట్ అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సేనాని మాలిక్ కాపర్ కప్పం వసూలు చేశాడు. అనంతరం ఆ కప్పం చెల్లించుకోలేక ఈ రెండవ ప్రతాపరుద్రుడు గిరిజన తాండాలపై గిరిజనులపై కూడా పన్ను వేయడం మొదలుపెట్టాడు. పన్ను చెల్లించడం ఎటువంటి అలవాటుగా లేని గిరిజనులందరూ ఏకమై సమ్మక్క సారాలమ్మ పగిడిద్దరాజుల యొక్క ఆధ్వర్యంలో పోరాటం మొదలుపెట్టారు. మేం పన్ను చెల్లించమంటే చెల్లించము, మా యొక్క జీవన ఉపాధి కేవలం అటవీ ఉత్పత్తులపై ఆధారపడి ఉంది. అడవి నుంచి వచ్చే కలప, జిగురు, లక్క, తేనె, చింత ఇలాంటి అటవీ ఉత్పత్తులపై ఆధారపడిన మా జీవితాలపై పన్నును వేస్తారా? ఎంతటి ధైర్యం అంటూ ఈ గిరిజనులందరూ ఆదివాసులందరూ ఏకమై రైట్ రెండవ ప్రతాపరుద్రుడి యొక్క సేనాని యుగంధరుడిపై రైట్ యుగంధరుడితో యుద్ధం చేస్తూ వీరస్వర్గం పొందారు. పగిడిద్దరాజు మరణించాడు. ఇది సమ్మక్క సారాలమ్మలు తమ యొక్క ప్రాణాలని కోల్పోయి వీరస్వర్గం పొందారు. అక్కడే వారి యొక్క ఈ సమ్మక్క యొక్క కుమారుడుగా ప్రసిద్ధి చెందిన జంపన్న పక్కనున్న జంపన్న వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విధంగా ఇక్కడి నుంచి ప్రశ్న గ్రూప్ 1కి కూడా చాలా సందర్భాల్లో వచ్చింది. సమ్మక్క మరియు సారాలమ్మ మధ్య ఏ సంబంధం ఉంది? అక్కా చెల్లెళ్ళు అని అడిగాడు. నో, రాంగ్. సమ్మక్క సారక్కకు తల్లి కుమార్తె. సమ్మక్క సారక్కలు ఎవరు? తల్లి కూతురు. అదేవిధంగా జంపన్న సమ్మక్క కుమారుడు, అంటే సారక్కకు సోదరుడు. అదేవిధంగా పగిడిద్దరాజు సమ్మక్క భర్త మరియు సారక్క జంపన్నకు తండ్రి. ఈ విధంగా మేడారం పరగనాకి రైట్ తాడ్వాయి మండలం మేడారం పరగన ప్రస్తుతం ములుగు జిల్లా, ఒకనాటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంతర్భాగంగా ఉండేది. ఇక్కడ ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర నిర్వహించబడుతుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 4 రోజుల పాటు ఈ జాతర నిర్వహించబడుతుంది. రైట్, కానీ దీనికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ఐడెంటిటీ అనేది దీనికి లేదు. దీనికి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ ప్యారిస్లో ఉంటుంది దీని యొక్క హెడ్ క్వార్టర్స్. ఇది కొన్ని అద్భుతమైన కళాఖండాలను గుర్తించి గొప్ప క్షేత్రాలుగా దానికి రైట్ ఒక గుర్తింపును కేటాయిస్తుంది. అలాంటి వాటిలో సమ్మక్క సారక్కకు ప్రత్యేక గుర్తింపు ఏమీ రాలేదు. థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఇట్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ మేడారం విలేజ్ ఆఫ్ తెలంగాణ. ఇది మేడారం గ్రామంలో తెలంగాణ ప్రాంతంలో మేడారం ప్రాంతంలో నిర్వహిస్తారు. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఎక్సెప్ట్ 3, 1, 2 and 4. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కాకతీయ ఆర్కిటెక్చర్ ఈజ్ కరెక్ట్? కాకతీయుల యొక్క వాస్తుశిల్పానికి సంబంధించి సరైన ప్రకటనలు ఏవి చూద్దాం. కాకతీయుల యొక్క కళాతోరణాలు కావచ్చు, కాకతీయుల యొక్క అతి గొప్ప ఏకశిలా నిర్మాణాలు కావచ్చు, కాకతీయులు నీటిపై తేలియాడే ఇటుకల యొక్క పరిజ్ఞానం కావచ్చు, కాకతీయులు తమ యొక్క నిర్మాణాల్లో అంతర్భాగంగా ఉపయోగించున్న ఇసుకరాయి కావచ్చు, గ్రానైట్ కావచ్చు. రైట్, కాకతీయుల యొక్క నిర్మాణాల్లో ఉన్న అద్భుతమైన శిలా స్తంభాలు కావచ్చు, కాకతీయుల యొక్క నిర్మాణాల్లో ఉన్న
అతి గొప్ప స్త్రీమూర్తుల యొక్క శిల్పాలు కావచ్చు, కాకతీయుల నిర్మాణంలో ఉన్న నంది కావచ్చు, కాకతీయుల యొక్క నిర్మాణాల్లో అంతర్భాగంగా ఉన్న నాట్య భంగిమలు కావచ్చు, అది పేరిణి నాట్యం యొక్క భంగిమలు మనకి రామప్ప ఆలయంలో దర్శనమిస్తాయి. ఇవన్నీ మనం కాకతీయుల యొక్క కళాశైలి, వాస్తుశిల్పం యొక్క ప్రధాన లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇందులో మనం గుర్తించాల్సిన అంశాలు ఉన్నాయి, నోట్ చేసుకోండి. రైట్, ఇక్కడ ది 1000 Pillar టెంపుల్ ఇన్ హనుమకొండ ఈజ్ అ ప్రైమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాకతీయ స్టైల్. 1000 స్తంభాల గుడి, హనుమకొండలో నెలకొని ఉన్న 1000 స్తంభాల గుడి త్రికూటాలయంగా ప్రసిద్ధి. త్రికూటాలయం అంటే రైట్, 3 దేవతలకు ఇది గర్భగుడిగా ఉంది. అందులో శివుడు, విష్ణువు మరియు సూర్యుడు, ఈ ముగ్గురికి ఇది ఆలయంగా ఉంది కాబట్టి త్రికూటాలయం అని పిలుస్తాం. దీనికే మరొక పేరు రుద్రేశ్వరాలయం అంటాం. దీని నిర్మాత ఆనాటి కాకతీయ రుద్రుడు లేదా రుద్రదేవుడుగా చెప్పుకోవచ్చు, మొదటి ప్రతాపరుద్రుడుగా కూడా చెప్పుకోవచ్చు. రైట్, రామప్ప టెంపుల్ ఈజ్ ఎ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. రామప్ప ఆలయం అనేది యునెస్కో ప్రపంచ వారసత్వ క్షేత్రంగా గుర్తించబడింది. అబ్సల్యూట్లీ కరెక్ట్. 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, థర్డ్ స్టేట్మెంట్. కాకతీయ ఆర్కిటెక్చర్ కంబైన్స్ చాళుక్యన్ అండ్ ద్రవిడియన్ ఎలిమెంట్స్. ఎస్, ఇది ముఖ్యంగా ద్రవిడ శైలిలో నిర్మించబడి ఉంటుంది. దక్షిణ భారతదేశ శైలి అయిన ద్రవిడ శైలిలో ఇందులో కొద్ది వరకు చాళుక్యుల యొక్క శైలి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూస్తే ఇక్కడ గర్భగుడి నిర్మిస్తే గర్భగుడిపై ఎత్తైన విమానం కనిపిస్తూ ఉంటుంది. రైట్, ఎత్తైన విమానం కనిపిస్తుంది. దీన్ని విమానం అంటాం. ద్రవిడ శైలిలో చాలా గొప్ప అంశం అది. వీటితో పాటు తోరణాలు అనేటివి ప్రత్యేక ఆకర్షణలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి కాకతీయుల యొక్క శిల్పశైలిలో మరియు వాస్తుశైలిలో. ఆల్ కాకతీయన్ టెంపుల్స్ ఆర్ మేడ్ ఆఫ్ మార్బల్. ఇవి పాలరాయితో నిర్మించబడ్డాయి. అబ్సల్యూట్లీ రాంగ్ అమ్మా. వీటి యొక్క నిర్మాణాల్లో ఉపయోగించింది గ్రానైట్ రాళ్ళను ఉపయోగించారు. నెక్స్ట్, శాండ్ స్టోన్ ఇసుకరాయిని ఉపయోగించారు. ఇవి రెండు వీరి యొక్క నిర్మాణాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మార్బుల్ అనేది రాంగ్, పాలరాయి అనేది రాంగ్. సో 1, 2, 3 ఆర్ కరెక్ట్. ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఆపరేషన్ పోలో రిజల్టెడ్ ఇన్. 1948లో నిర్వహించబడిన ఆపరేషన్ పోలో ఈ క్రింది వాటిలో ఏ ఫలితాన్ని ఇచ్చింది? స్టేట్మెంట్ నెంబర్ 1, ది ఇంటిగ్రేషన్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఇంటూ ది ఇండియన్ యూనియన్. 1948లో ఈ హైదరాబాద్ రాజ్యం అనేది ఎందులో కలిసిపోయిందంటే నిజాం రాజ్యం భారత యూనియన్లో విలీనం కాబడింది ఆపరేషన్ పోలో ద్వారా. ఆనాటి హోంమంత్రిగా పనిచేస్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతోనాథ్ చౌదరిని ఆదేశించడంతో జయంతోనాథ్ చౌదరి రైట్ ఈ మిలిటరీ ఆపరేషన్ను ప్రారంభించాడు. పోలో అని ఎందుకు పేరు వచ్చిందంటే పోలో గ్రౌండ్స్ ఉండేవి హైదరాబాద్ చుట్టూ. గుర్రంపై నుంచి ఆడే ఆట పోలో ఆట. ఆ పోలో గ్రౌండ్స్ మొత్తం భారత సైన్యం మోహరించబడి చివరికి నిజాం లొంగిపోవడం జరిగింది. 1948 సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు వరకు 5 రోజుల పాటు ఈ ఆపరేషన్ నిర్వహించారు. చివరికి సెప్టెంబర్ 17న ఈ హైదరాబాద్ రాజ్యం అనేది ఇండియన్ యూనియన్లో విలీనం కాబడింది. రైట్, ది సరెండర్ ఆఫ్ ద నిజాం ఫోర్సెస్. ఆప్షన్ 2 ఈజ్ ఆల్సో కరెక్ట్. నిజాం సైన్యం అనేది లొంగిపోవడం జరిగింది. ది ఇమీడియట్ అబాలిషన్ ఆఫ్ ఫ్యూడల్ జాగీర్దారీ ఎస్టేట్స్. రైట్, జమీందారీ భూస్వాములు మరియు జాగీర్దారీ విధానాల్ని తక్షణమే రద్దు చేయడం జరిగింది. ద రీనేమింగ్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ యాజ్ తెలంగాణ. రైట్, 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ ఉన్నాయి. 4th స్టేట్మెంట్ అనేది రాంగ్గా ఉంది. హైదరాబాద్ స్టేట్ తెలంగాణ రాష్ట్రంగా అవతరించింది. నో, హైదరాబాద్ స్టేట్ అనేది హైదరాబాద్ స్టేట్గా 1952 నుంచి సార్వత్రిక ఎన్నికలు జరిగి 1956 వరకు కొనసాగింది. 1948 ఆపరేషన్ పోలో నుంచి 1950 వరకు ఈ పాలననే సైనిక పాలన అని పిలవడం జరిగింది. సైనిక పాలన అంటే జయంతోనాథ్ చౌదరి చేతుల్లో హైదరాబాద్ రాష్ట్రం మిలిటరీ పాలనలో
దాదాపు 2 సంవత్సరాలు కొనసాగింది. అనంతరం 1950 నుండి 52 వరకు సివిలియన్ రూల్ అంటాం. సివిలియన్ రూల్కి సివి వెల్లోడి, రైట్, ఎంకే వెల్లోడి అంటామమ్మా. ఎంకే వెల్లోడి అతడు చీఫ్ మినిస్టర్గా, రైట్, ఎంకే వెల్లోడి నియమించబడ్డాడు. రైట్, 1950 నుంచి పౌరపాలన అనేది మొదలైంది 52 వరకు. 52లో జనరల్ ఎలక్షన్ జరిగి బూర్గుల ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో బూర్గుల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు 1952లో. 56 వరకు ఇది హైదరాబాద్ రాజ్యంగా ఉంది. రైట్, 56లో రైట్ తెలుగు మాట్లాడే వారందరికీ ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేస్తామంటూ రైట్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్, రైట్, ఫజల్ అలీ కమిషన్ యొక్క సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది 1956లో నవంబర్ 1వ తేదీన. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ కనిపిస్తుంది తప్ప 1948 ఆపరేషన్ పోలో నుండి 1956 వరకు ఇది హైదరాబాద్ రాష్ట్రంగా ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్గా అవతరించింది తప్ప తెలంగాణ అనేది మనకు 2014 జూన్ 2న అవతరిస్తుంది. తెలంగాణ అనే పేరు ఎప్పుడు మారింది? జూన్ 2, 2014. సో ఇప్పుడు ఈ 4th స్టేట్మెంట్ రాంగ్. 1, 2 and 3 ఆర్ కరెక్ట్. ఆప్షన్ బి. నెక్స్ట్, ద సింగరేణి క్యాలరీస్ are significant in Telangana history because ఈ సింగరేణి గనులు తెలంగాణ చరిత్రలో ఒక గణనీయమైన గొప్ప స్థానాన్ని కలిగి ఉన్నాయి, ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. కారణం ఏమిటి? కోల్ మైనింగ్ స్టార్టెడ్ హియర్ డ్యూరింగ్ బ్రిటిష్ కలోనియల్ రూల్. బ్రిటిష్ వలస పాలనలో ఇక్కడ బొగ్గు నిక్షేపాలను తవ్వడం ప్రారంభించారు. బొగ్గు గనులను ఇక్కడ ప్రారంభమయ్యాయి. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ఇండియాస్ ఓల్డెస్ట్ గవర్నమెంట్ ఓన్ కోల్ కంపెనీస్. ఇది భారతదేశంలోనే ఒక ప్రాచీన బొగ్గు క్షేత్రంగా, నిక్షేపాలున్న బొగ్గు క్షేత్రంగా పిలువబడుతుంది. ఇట్ ప్లేడ్ ఎ రోల్ ఇన్ తెలంగాణస్ ఇండస్ట్రియలైజేషన్. తెలంగాణ పారిశ్రామికీకరణలో ఇది విశిష్ట పాత్రను పోషిస్తోంది. ది మైన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ది కరీంనగర్ డిస్ట్రిక్ట్. అన్ని స్టేట్మెంట్లు కరెక్ట్ అయినప్పటికీ ఇక్కడ కరెక్ట్ కానిది ఏదంటే కరీంనగర్ డిస్ట్రిక్ట్ కాదు, ఇది ప్రధానంగా ఖమ్మం మరియు కొత్తగూడెం ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి సింగరేణి గనులు. ఇక్కడ కరీంనగర్ అనేది రాంగ్ అవుతుంది. ప్రధానంగా ఎక్కడుంది? ఖమ్మం మరియు కొత్తగూడెం ప్రాంతంలో ఉన్నాయి. మిగిలిన 3 స్టేట్మెంట్స్, ద రిమైనింగ్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ ఏ. నెక్స్ట్, ది తెలంగాణ రెబిలియన్ వాజ్ ప్రైమరీలీ అగైనెస్ట్. 1946 నుంచి 51 వరకు జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం ఎవరికి వ్యతిరేకంగా జరిగింది? ఫ్యూడల్ ల్యాండ్ లార్డ్స్ అండ్ అప్రెసివ్ సిస్టమ్. రైట్, భూస్వాములు మరియు అణచివేత వ్యవస్థలు, అంటే భూస్వాముల యొక్క అణచివేత కార్యక్రమాలకు వ్యతిరేకంగా జరిగింది. నెక్స్ట్, ది నిజామ్స్ ఆటోక్రటిక్ రూల్. నిజాంల యొక్క దురాగతాలకు వ్యతిరేకంగా జరిగింది. నెక్స్ట్, ఆప్షన్ 3 ఆర్ స్టేట్మెంట్ నెంబర్ 3, బ్రిటిష్ కలోనియల్ ఇంటర్ఫెరెన్స్ ఇన్ హైదరాబాద్. బ్రిటిష్ వారు హైదరాబాద్ రాజ్య పాలనలో జోక్యం చేసుకోవడం వల్ల జరిగింది. రైట్. నెక్స్ట్, ది ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ పీజెంట్స్. రైట్, అదేవిధంగా రైతుల్ని లేదా వ్యవసాయదారుల్ని పూర్తిగా వారి యొక్క హక్కుల్ని హరించడానికి వ్యతిరేకంగా జరిగింది. అన్నీ కరెక్టే కానీ థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే థర్డ్ స్టేట్మెంట్లో ఉన్న బ్రిటిష్ వారి యొక్క వలస పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభం కాలేదు. ఇది కేవలం భూస్వాములకు, నిజాం పరిపాలనకు, దురాగతాలకు వ్యతిరేకంగా, భూస్వాములకు, జమీందారులకు వ్యతిరేకంగా, దొరలకు, దొరసానులకు వ్యతిరేకంగా, మరియు వాటితో పాటు రైతుల యొక్క హక్కులు పరిరక్షణ కోసం ఎక్కడైతే రైతులు కన్నీరు కారుస్తున్నారో, ఎక్కడైతే రైతుల యొక్క హక్కులు కాలరాయబడుతున్నాయో, ఎక్కడైతే రైతుల యొక్క శ్రమకు తగిన ప్రతిఫలం లభ్యం కావడం లేదో, ఎక్కడైతే రైతుల యొక్క స్వేదం
గాలిలో కలిసిపోతుందో, ఆవిరైపోతుందో అలాంటి చోట మేమున్నామంటూ రైట్ లాల్ సలాం అంటూ కమ్యూనిస్టులు ప్రధాన పాత్ర పోషించిన ఉద్యమమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఈ పోరాటంలో భూస్వాములకు, రైట్ దొరసానులకు, దొరలకు, జమీందారులకు మరియు నిజాంల యొక్క దురాగతాలకు వ్యతిరేకంగా రైట్ రైతులకు మద్దతునిస్తూ కమ్యూనిస్టులు పోరాడారు. సో ఇక్కడ రాంగ్ ఏంటంటే ఇది హైదరాబాద్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా రైట్ జరిగింది, బ్రిటిష్ పరిపాలన యొక్క జోక్యానికి వ్యతిరేకంగా జరిగింది అనేది రాంగ్. 1 to 4 ఆర్ కరెక్ట్. ఆప్షన్ సి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ ది సాలార్జంగ్ మ్యూజియం? సాలార్జంగ్ మ్యూజియం సంబంధించి ఈ క్రింది ప్రకటనలో సరైనది ఏది? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్ట్ మ్యూజియంస్ ఇన్ ఇండియా. భారతదేశంలోనే ఈ మ్యూజియం అనేది ఒక గొప్ప కళాత్మక దృష్టితో నిర్మించబడిన ఒక గొప్ప కళాఖండం. ఇట్ హౌసెస్ కలెక్షన్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇంక్లూడింగ్ యూరోప్ అండ్ ఏషియా. యూరోప్ మరియు ఆసియా దేశాల నలుమూలల నుండి ఎన్నో అద్భుతమైన కళాఖండాలను ఈ క్షేత్రం ఆకర్షించింది. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సాలార్జంగ్ 3. దీనిని సాలార్జంగ్ 3గా సుప్రసిద్ధుడైన మీర్ యూసుఫ్ అలీ ఖాన్ ఏర్పాటు చేశాడు. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ వరంగల్. ఇది వరంగల్లో నెలకొని ఉంది. అన్ని స్టేట్మెంట్ కరెక్ట్స్. ఇది వరంగల్లో కాదు, హైదరాబాద్లో నెలకొని ఉంది. హైదరాబాద్లో రైట్ సాలార్జంగ్ మ్యూజియం ఉంది. దీని యొక్క నిర్మాత మీర్ యూసుఫ్ అలీ ఖాన్, 3వ సాలార్జంగ్ 3. అంతేకాదు సాలార్జంగ్ 3 అపూర్వమైన కళాఖండాలను, అద్భుతమైన కళాఖండాలను కలిగి ఉంది. ఎందుకంటే ఇది యూరోప్ నుంచి ప్రపంచంలోని భిన్న దేశాల నుండి అద్భుతమైన రైట్ కళాఖండాలను సేకరించగలిగింది. అంతేకాదు ఇది ఒక అతి గొప్ప కళాఖండంగా సుప్రసిద్ధి చెందింది. ఓకే, సో 4th స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. 1, 2, 3 ఆర్ కరెక్ట్. నెక్స్ట్, ది 1969 తెలంగాణ అజిటేషన్ వాజ్ ట్రిగర్డ్ బై 1969 తెలంగాణ ప్రత్యేక డిమాండ్ చేస్తూ వచ్చిన ఉద్యమం ప్రధాన కారణం. దేని వ్యతిరేకంగా ఇది రావడం జరిగింది? ప్రకటనలు చూద్దాం. వయలేషన్ ఆఫ్ జెంటల్మెన్ అగ్రిమెంట్ ఆఫ్ 1956. 1956లో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో ఈ ఉద్యమం ప్రారంభమైంది. నెక్స్ట్, డిస్పారిటీస్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఫార్ తెలంగాణ పీపుల్. తెలంగాణ ప్రజలకి జరుగుతున్న తీవ్ర అన్యాయం, అసమానతలు, వీటితో పాటు తెలంగాణ విద్యార్థుల పట్ల జరుగుతున్న తీవ్ర అన్యాయానికి ప్రశ్నిస్తూ ఈ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం రావడం. నెక్స్ట్, డిమాండ్స్ ఫార్ ఎ సపరేట్ తెలంగాణ స్టేట్. ప్రత్యేక తెలంగాణ కోసం ఈ ఉద్యమం రావడం, డిమాండ్ చేయడం. నెక్స్ట్, నెంబర్ 4, డిస్క్రిమినేషన్ ఇన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అలొకేషన్స్. రైట్, ముఖ్యంగా ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ముఖ్యంగా ఆనకట్టలు, రైట్ ఈ తెలంగాణ సాగు విస్తీర్ణాన్ని పెంచడం కోసం నిర్మించిన ఆనకట్టల నీటిని రైట్ ఆంధ్ర ప్రాంతానికి మళ్లించడం వల్ల ఈ ఉద్యమం వచ్చింది. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 1, 2, 3 and 4 విత్ రెస్పెక్ట్ టు తెలంగాణ సపరేట్ అజిటేషన్. ఇందులో ఉన్న అన్ని అంశాలు కరెక్టే. ఎందుకంటే పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్న తెలంగాణ ప్రాంతానికి ఇవ్వబడిన ప్రత్యేక సంరక్షణలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘించడంతో సేఫ్ గార్డ్స్. రెండవది రైట్ తెలంగాణ విద్యార్థులకు మరియు తెలంగాణ ప్రజలకు ఆయా అంశాల్లో జరిగిన తీవ్ర అన్యాయం, అసమానతలు. మూడవది నిధులు నియామకాలు అంటుంటాం. నిధులు నియామకాలు రైట్ మన తెలంగాణ ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టుల కోసం వచ్చే నిధులని పక్కదారి మళ్లించడం జరిగింది. ఇక్కడి నీటిని పక్కదారి మళ్లించడం జరిగింది. ఈ నీరు నిధులు నియామకాల విషయంలోని ఈ ఉద్యమం అనేది బలపడుతుంది. రైట్, ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ సి. నెక్స్ట్, ది జెంటల్మెన్స్ అగ్రిమెంట్
రిగార్డింగ్ తెలంగాణ ఇంక్లూడెడ్. 1956లో పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. మరి ఈ పెద్ద మనుషుల ఒప్పందం సంబంధించి సరైన ప్రకటనను చూద్దాం. సేఫ్ గార్డ్స్ ఫర్ తెలంగాణస్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, తెలంగాణ ఉపాధి అవకాశాల కల్పన, తెలంగాణ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ప్రత్యేక రక్షణలు ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నాయి. కరెక్ట్ స్టేట్మెంట్. ఏ రీజనల్ కౌన్సిల్ ఫర్ తెలంగాణ టు ఓవర్సీ డెవలప్మెంట్, అంటే తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఒక తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయడం. కరెక్ట్ స్టేట్మెంట్. తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఒక మండలి ఏర్పడింది, ప్రాంతీయ మండలి. నెక్స్ట్, ద డెసిషన్ టు మెర్జ్ తెలంగాణ విత్ ఆంధ్ర టు ఫార్మ్ ఆంధ్రప్రదేశ్. రైట్. ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో అంతర్భాగంగా తెలుగు మాట్లాడే తెలంగాణను సీమాంధ్ర ప్రాంతాలతో కలిపి ఆంధ్రప్రదేశ్ అనే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం. కరెక్ట్. నెక్స్ట్, ఏ ప్రామిస్ ఆఫ్ హైదరాబాద్ యాజ్ పర్మనెంట్ క్యాపిటల్ ఫార్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ. రైట్. హైదరాబాద్ అనేది కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే, కేవలం ఆంధ్రాకు మాత్రమే క్యాపిటల్గా ఉండడం, తెలంగాణకు క్యాపిటల్గా ఉండకపోవడం అనేది ఈ స్టేట్మెంట్ అనేది సందిగ్ధంగా ఉంది. రాంగ్ ఇది. ఎందుకంటే మొత్తం 3 ప్రాంతాలకు, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణలోనే హైదరాబాద్ ఉంది. అలాంటి హైదరాబాద్ కేవలం ఆంధ్రాకు మాత్రమే క్యాపిటల్ అంటే ఈ స్టేట్మెంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. సో స్టేట్మెంట్ నెంబర్ 4 ఈజ్ రాంగ్. అంటే ఈ పెద్ద మనుషుల ఒప్పందం మనం గమనిస్తే, రైట్, ఆంధ్ర నుంచి నలుగురు నాయకులు, అదేవిధంగా తెలంగాణ నుంచి 4 నాయకులు ఈ పెద్ద మనుషుల ఒప్పందం 20 ఫిబ్రవరి 1956న ఢిల్లీలో జరిగింది. మరి ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొన్న ఆంధ్ర నాయకులు ఎవరంటే నీలం సంజీవరెడ్డి, రైట్, అదేవిధంగా బెజవాడ గోపాల్ రెడ్డి, రైట్, సర్దార్ గౌతు లచ్చన్నతో పాటు అల్లూరి సత్యనారాయణ రాజు, ఈ 4 ఆంధ్ర నాయకులైతే, అదేవిధంగా తెలంగాణ నాయకులు కేవీ రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జేవి నరసింగరావు ప్రధానమైన పాత్రను పోషించాడు. ఎవరు? జేవి నరసింగరావు. రైట్. ఈ విధంగా కేవీ రంగారెడ్డి, కొండా వెంకట రంగారెడ్డి అయితే పటిష్టమైన క్రియాశీలకమైన పాత్రను పోషించాడు. తెలంగాణ వ్యూహకర్త అతడు కేవీ రంగారెడ్డి. అదేవిధంగా మర్రి చెన్నారెడ్డి కూడా ప్రధానమైన పాత్రను పోషించాడు. ఎందులో? పెద్ద మనుషుల ఒప్పందంలో. రైట్. అదేవిధంగా జేవి నరసింగరావు కూడా గొప్ప పాత్రను, విశిష్టమైన పాత్రను, ఈ విధంగా తెలంగాణ ప్రత్యేక హక్కుల కోసం పెద్ద మనుషుల ఒప్పందంలో రక్షణలు ఇవ్వడం జరిగింది. వీటినే సేఫ్ గార్డ్స్ అంటాం, తెలంగాణ సేఫ్ గార్డ్స్ అంటాం. ఈ సేఫ్ గార్డ్స్ని, ప్రత్యేక రక్షణలు తెలంగాణ కోసం ఇందులో ప్రస్తావించబడిన ప్రత్యేక రక్షణలు ఎప్పుడైతే తూట్లు పొడిచారో అప్పుడే ప్రత్యేక తెలంగాణ డిమాండ్ అనేది ప్రారంభమైంది. నెక్స్ట్, 1969 తెలంగాణ అజిటేషన్ వాజ్ లెడ్ ప్రైమరీలీ బై తెలంగాణ ప్రజాసమితి, మర్రి చెన్నారెడ్డి, తెలంగాణ స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, ఎన్టీ రామారావు. అసలు మనం ముఖ్యంగా మాట్లాడాలంటే తెలంగాణ అజిటేషన్ 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన పార్టీ టీపీఎస్ పార్టీ అని చెప్పుకోవచ్చు, తెలంగాణ ప్రజాసమితి. రైట్. ఇందులో ప్రధాన పాత్రను పోషించిన వాడు మర్రి చెన్నారెడ్డి అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మర్రి చెన్నారెడ్డికి ఆనాడు ఎక్కువ మద్దతు ఇచ్చిన వారు విద్యార్థుల సంఘాలు, స్టూడెంట్ యూనియన్స్ అనేటివి కూడా మనం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా క్లియర్ కట్ ఇంపార్టెంట్. రైట్. ఈ అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. రైట్. తెలంగాణ ప్రజాసమితి, మర్రి చెన్నారెడ్డి, వీటితో పాటు తెలంగాణ స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ. రైట్. ఈ 3 క్రియాశీలకమైన అంశాలు. రైట్. 4వది ఎన్టీ రామారావు అనేది రాంగ్. ఎన్టీ రామారావు క్రియాశీలకంగా రాజకీయాల్లోకి వచ్చింది 1983లో. అప్పటి వరకు క్రియాశీలకంగా రాజకీయాల్లోకి రాలేదు అతడు. రైట్.
ఆ తర్వాత 1985లో రైట్ ఈ టీడీపీ 1983లో టీడీపీ అనేది ఫామ్ అయ్యి రైట్ 85లో ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. మనం 1990 శతాబ్దంలో ఎన్టీఆర్ యొక్క అరంగేటం చూడొచ్చు, కానీ 1969 తెలంగాణ ఉద్యమం గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. సో ఎన్టీ రామారావుకి ఎటువంటి సంబంధము లేదు. రైట్. సో 1, 2, 3 ఆర్ కరెక్ట్. నెక్స్ట్, the Mulki rules controversy contributed to రైట్. ముల్కీ నిబంధనల వివాదం అనేది దేనికి దారితీసింది? ప్రొటెస్ట్ ఓవర్ జాబ్ రిజర్వేషన్స్ ఇన్ హైదరాబాద్ స్టేట్. హైదరాబాద్ రాష్ట్రంలో ఉద్యోగ రిజర్వేషన్లపై నిరసనలు. నెక్స్ట్, డిమాండ్స్ ఫార్ ఫెయిర్ ఎంప్లాయ్మెంట్ ఫార్ తెలంగాణ లోకల్స్. తెలంగాణ స్థానికులకు న్యాయమైన ఉపాధి కోసం డిమాండ్లు. నెక్స్ట్, ఇంక్రీజ్డ్ మిస్ట్రస్ట్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్ర రీజియన్స్. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాల మధ్య పెరిగిన అపనమ్మకం. నెక్స్ట్, ది రికగ్నిషన్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్. భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ. అన్నీ కరెక్టే ఉన్నాయి. ప్రొటెస్ట్ ఓవర్ జాబ్ రిజర్వేషన్ ఇన్ హైదరాబాద్ స్టేట్. హైదరాబాద్లో స్థానికంగా ఉన్న స్థానికుల్ని ముల్కీలు అంటాం. హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న స్థానికుల్ని ముల్కీలు అంటాం. ముల్కీ అంటే లోకల్స్. నాన్ ముల్కీ అండ్ గైర్ ముల్కీ అంటే నాన్ లోకల్స్. నాన్ ముల్కీ మరియు గైర్ ముల్కీ అంటే నాన్ లోకల్స్. రైట్. మనం గమనించాలి, 1952లో ముల్కీ ఉద్యమం వచ్చింది. 1952లో ముల్కీ ఉద్యమం వచ్చింది. రైట్. ఎవరి కోసం? స్థానికుల హక్కుల కోసం ఈ ఉద్యమం వచ్చింది. స్థానికులు అంటే ఎవరు? ముల్కీలు. ముల్కీ అంటే స్థానికులు, స్థానిక అర్హత కలిగిన వాళ్ళు. రైట్. ఈ ముల్కీ ఉద్యమం రావడానికి ప్రధాన కారకుడు ఎవరంటే అయ్యదేవర కాళేశ్వరరావు. అయ్యదేవర కాళేశ్వరరావు రైట్ మన స్థానికుల యొక్క భాషను, మన యొక్క ఆచారాలను, మన సాంప్రదాయాలను, కట్టుబాట్లను, సిద్ధాంతాలను, మన యొక్క భాష విధానాన్ని అవమానించడం జరిగింది. ఈ విధంగా స్థానికులు ఉద్యమించడం ప్రారంభించారు. ముఖ్యంగా 1952లో రైట్ ఇక్కడ డియుగా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అంటున్నాం మనం. రైట్. ఆ విధంగా సో స్కూల్స్కి మెయిన్ ఇన్స్పెక్టర్గా ఈ వరంగల్ స్కూల్స్ ఇన్స్పెక్టర్గా లేదా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా నియమించబడిన వాడు ఒక ఆంధ్ర ప్రాంతానికి చెందిన మద్రాస్ ప్రెసిడెన్సీకి చెందిన పార్థసారథి అనే వ్యక్తి నియమించబడి, ఈ పార్థసారథి రైట్ వరంగల్ రైట్ సెంట్రల్ మిడిల్ స్కూల్లో ఉన్న 7 మంది ఉపాధ్యాయులను, టీచర్లను బదిలీ చేయడం జరిగింది. వెంటనే అక్కడి నుంచి వారిని బదిలీ చేయడం, సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి నిరసనగా ప్రారంభమైందే ఈ ముల్కీ ఉద్యమం. మొట్టమొదటిసారిగా వరంగల్లో ప్రారంభమైంది. ఈ ముల్కీ సెగలు ముఖ్యంగా రైట్ ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్ రాష్ట్రంలో ప్రారంభమైంది. డిమాండ్స్ ఫార్ ఫెయిర్ ఎంప్లాయ్మెంట్ ఫార్ తెలంగాణ లోకల్స్. రైట్ తెలంగాణ స్థానికులకు రైట్ వారికి రావాల్సిన ఉపాధి అవకాశాలు కోసం నిరసనలు తెలియజేస్తూ ముల్కీ ఉద్యమం ప్రారంభమైంది. ఇంక్రీజ్ మిస్ట్రస్ట్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్ర రీజియన్స్. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాల మధ్య అపనమ్మకం మొదలైంది. రైట్. ఇవన్నీ కరెక్టే, కానీ ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం అనేది దీని యొక్క లక్ష్యం కాదు. ముల్కీ ఉద్యమం అనేది స్థానికుల హక్కుల కోసం, హైదరాబాదీ తెలంగాణ వారి హక్కుల కోసం ప్రారంభం కాబడింది. నెక్స్ట్, ది 1972 జై ఆంధ్ర మూమెంట్. 1972 జై ఆంధ్ర ఉద్యమానికి సంబంధించి క్రింది ప్రకటనలో సరైనవేవి? వాజ్ లాంచ్డ్ ఇన్ ఆంధ్ర రీజియన్ ఇన్ రెస్పాన్స్ టు ది తెలంగాణస్ అజిటేషన్. ఇది తెలంగాణ
ఉద్యమానికి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంతంలో దీనిని తెన్నేటి విశ్వనాథం, సర్దార్ గౌతు లచ్చన్న అనే ఆంధ్ర నాయకులు ప్రారంభించారు. స్టేట్మెంట్ నెంబర్ 1 కరెక్ట్. కాల్డ్ ఫర్ సెపరేట్ ఆంధ్ర స్టేట్, ఇది ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును కోరింది. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. రిజల్టెడ్ ఇన్ ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు కారణమైంది. ఎస్, జై ఆంధ్ర ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా రావడంతో రైట్ ఇక చివరికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన మొత్తం అదుపు తప్పిందని భావించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలనను విధించడం జరిగింది. ఎస్, దట్స్ ట్రూ. పైన 3 స్టేట్మెంట్లు కరెక్టే, కానీ 4వ స్టేట్మెంట్ వాజ్ ఇనిషియేటెడ్ బై తెలంగాణ ఇంటెలెక్చువల్స్. అసలు జై ఆంధ్ర ఉద్యమానికి తెలంగాణ మేధావులకి ఎటువంటి సంబంధం లేదు. స్టేట్మెంట్ నెంబర్ 4 ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. 1, 2 and 3 ఆర్ కరెక్ట్. ఓకే, సో 4 ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. నెక్స్ట్, ద 6-point ఫార్ములా. రైట్, 6-point ఫార్ములా దేని గురించి చెప్తుంది? రిప్లేస్ ద అర్లియర్ మూల్కి రూల్స్ టు ఎన్సూర్ ఫెయిర్నెస్, ఎయిమ్ టు ప్రొవైడ్ బ్యాలెన్స్ డెవలప్డ్ అక్రాస్ రీజియన్స్, created provisions for educational opportunities for Telangana students, guaranteed immediate separation of Telangana. అంటే తక్షణమే తెలంగాణ ఏర్పడాలనేది 6-point ఫార్ములాలో లేదు. మిగిలినవన్నీ 6-point ఫార్ములాలో కనిపిస్తాయి మనకి. రైట్, ఇందిరాగాంధీ ప్రభుత్వంలో 6-point ఫార్ములాను 1973లో తీసుకురావడం జరిగింది. ఇందులో అన్ని అంశాలు ఉన్నాయి, తెలంగాణకు సంబంధించి సానుకూలమైన అంశాలన్నీ ఉన్నాయి, కానీ తక్షణమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలి, సాకారం జరగాలి అనేది ఇందులో లేదు. స్టేట్మెంట్ నెంబర్ 4 ఈజ్ రాంగ్. 1, 2, 3 ఆర్ కరెక్ట్. ఆప్షన్ ఏ. నెక్స్ట్, ది తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 2001 విత్ ద ఎయిమ్ ఆఫ్. తెలంగాణ రాష్ట్ర సమితి ఈ క్రింది వాటిలో ఏ లక్ష్యంతో ప్రారంభమైంది? అచీవింగ్ సెపరేట్ తెలంగాణ స్టేట్హుడ్. ఎగ్జాక్ట్లీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం ఇది ఏర్పడింది. రైట్, 2001లో హైదరాబాద్లోని హుసేన్ సాగర్ వద్ద జలదృశ్యం అనే ప్రాంతంలో జలదృశ్యం వద్ద ఈ టిఆర్ఎస్ పార్టీ అవతరించింది. దీని యొక్క నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేసీఆర్. రిప్రజెంటింగ్ ఓన్లీ హైదరాబాద్ సిటీ ఇంట్రెస్ట్, ఇది కేవలం హైదరాబాద్ నగర సంక్షేమాన్ని మాత్రమే కోరింది అనేది రాంగ్. టిఆర్ఎస్ కేవలం హైదరాబాద్ నగర సంక్షేమం కాదు, యావత్ తెలంగాణ ప్రజల సంక్షేమం మరియు తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం పోరాడింది. స్ట్రెంథనింగ్ తెలంగాణస్ రీజనల్ ఐడెంటిటీ. ఎస్, తెలంగాణ ఉనికి అస్తిత్వాన్ని బలిష్టం చేయడానికే ఇది ప్రారంభమైంది. ఆప్షన్ 3 ఈజ్ ఆల్సో కరెక్ట్. సపోర్టింగ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. రైట్, ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏకీకరణకు, ఆంధ్రప్రదేశ్ ఐక్యంగా ఉండడానికి కోరలేదు. ఆప్షన్ 4 ఆల్సో రాంగ్. అంటే 1 and 3 ఓన్లీ కరెక్ట్. ఆప్షన్ డి. నెక్స్ట్, ది తెలంగాణ స్టేట్హుడ్ మూమెంట్ గెయిన్ మొమెంటమ్ ఇన్ 2009 బికాస్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ అనేది 2009లో ఒక పరాకాష్ఠకు చేరుకుంది, తారాస్థాయికి చేరుకుంది. కారణం ఏమిటి అంటే, ఒకరి మరణం మరొకరికి వరం అంటాం. ఆ విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం కేసీఆర్కి వరంగా చెప్పుకోవచ్చు. రైట్, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కూడా అది ఎంతో గొప్పగా పనిచేసింది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడైతే మరణించాడో తెలంగాణ ఉద్యమం అనేది తారాస్థాయికి చేరుకుంది. కేసీఆర్ స్టార్టెడ్ అండ్ ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్. కేసీఆర్ ఒక ఆమరణ నిరాహార దీక్ష, బలమైన ఆమరణ నిరాహార దీక్ష, అపరిమితంగా ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు. మరణానికైనా సిద్ధం. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అన్నాడు. రైట్, దిస్ సెంటర్ అనౌన్స్
ది ఇనిషియేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్. వైఎస్ మరణాంతరం ఇక్కడ రాజకీయ పరిస్థితులు చిన్నాభిన్నం కావడంతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మేము మద్దతు ఇస్తామంటూ ఆనాటి యూపీఏ ప్రభుత్వం ప్రకటించడం. నెక్స్ట్, దెర్ వాజ్ మ్యాసివ్ స్టూడెంట్ పార్టిసిపేషన్ ఇన్ ప్రొటెస్ట్. 2009 నుంచి విద్యార్థి సంఘాలు, యూనియన్లు ఎక్కువగా ఈ ఉద్యమంలో పాల్గొనడం, ఇది కూడా కరెక్ట్. ది ఆంధ్రప్రదేశ్ రికగ్నైజేషన్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇమీడియట్లీ ఇన్ 2009 అనేది రాంగ్ అమ్మ. ఆంధ్రప్రదేశ్ రికగ్నైజేషన్ యాక్ట్ అనేది 2014లో పాస్ కాబడింది, 2009 అనేది కాదు. 1, 2, 3 ఆర్ కరెక్ట్. నెక్స్ట్, ది శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ 2010 సంబంధించి కొన్ని ప్రకటనలు ఉన్నాయి. స్టడీడ్ ద తెలంగాణ స్టేట్హుడ్ ఇష్యూ ఇన్ డెప్త్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్కు సంబంధించి ఎక్కువగా పరిశీలన చేసింది, దానికి సంబంధించే సిఫార్సులు చేయడం. సజెస్టెడ్ మెయింటైనింగ్ స్టేటస్ కో యాజ్ వన్ ఆప్షన్. ఇప్పుడు ఎలా ఉందో అలాగే యథాస్థితిని కొనసాగించమని చెప్పింది, ఇది కూడా కరెక్ట్. తెలంగాణ 2009లో ఈ శ్రీకృష్ణ కమిటీ అపాయింట్ అయింది తెలంగాణ డిమాండ్కి సంబంధించి. 2010లో రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్లో 2 స్టేట్మెంట్లు ఉన్నాయి, 2 స్టేట్మెంట్లు కరెక్టే. నెక్స్ట్, రికమెండెడ్ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ హైదరాబాద్ యాజ్ జాయింట్ క్యాపిటల్. అంటే హైదరాబాద్ అనేది ఉమ్మడి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ని విడగొట్టాలి, ఆంధ్రప్రదేశ్ని విభజించి హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా ప్రకటించాలని చెప్పింది. అడ్వకేటెడ్ ఇమీడియట్ స్టేట్హుడ్ వితౌట్ కండిషన్స్. అంటే షరతులు లేకుండా తక్షణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలి అని చెప్పింది. అసలు ఇవి చాలా కండిషన్స్ని పెట్టడం జరిగింది. పై ఉన్నవన్నీ 3 కూడా ఇందులో ఉన్న కండిషన్సే. రికమెండెడ్ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ హైదరాబాద్ యాజ్ జాయింట్ క్యాపిటల్. హైదరాబాద్ని జాయింట్ క్యాపిటల్గా ఉమ్మడి రాజధానిగా పెట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణను వేరు చేయడం, లేదా రాయల తెలంగాణను ఏర్పాటు చేయడం, లేదా హైదరాబాద్ని యూనియన్ టెరిటరీగా మార్చడం, లేదా తెలంగాణ ప్రత్యేక డిమాండ్ను తీవ్రంగా పరిశీలించి ఇప్పుడు ఏ విధంగా అయితే తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఉన్నాయో అదేవిధంగా అదే స్థితిని కొనసాగించడం, అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్నే కొనసాగించడం. ఈ అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. కానీ లేనిది ఏంటంటే తక్షణమే రాష్ట్ర ఏర్పాటు చేయాలి అనేది లేదు. 1, 2, 3 ఆర్ కరెక్ట్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 80. The Andhra Pradesh Recognition Act 2014 was passed by the Indian Parliament February 2014, declared June 2nd, 2014 as Telangana State Formation Day, allocated Hyderabad as a joint capital for 10 years, abolished the Telangana Legislative Assembly. All statements are correct. The 4th statement is incorrect. ఎందుకంటే ఇది తెలంగాణ అసెంబ్లీని రద్దు చేద్దామన్న అంశము ఇందులో లేదు. తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఫార్మేషన్ అయింది 2014లో. ఈ తెలంగాణ శాసనసభ అనేది ఫార్మేషన్ జరిగింది తప్ప దాన్ని రద్దు చేయడం అనేది ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో లేదు. మిగిలిన అంశాలన్నీ ఉన్నాయి. 1, 2, 3 ఆర్ కరెక్ట్. నెక్స్ట్, 81. కీ లీడర్స్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ ఇంక్లూడ్. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన నాయకులు ఎవరు? కె చంద్రశేఖరరావు, హీఈస్ ద లీడర్. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ సిద్ధాంతకర్త అంటాం. మరి చెన్నారెడ్డి టీపీఎస్ పార్టీని స్థాపించి గొప్పగా పనిచేశాడు. పొట్టి శ్రీరాములు మాత్రం తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన లీడర్ కాదు. పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు గొప్పగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా అర్పించాడు, అంకితం చేశాడు. అతడి యొక్క దీక్షతోనే, అతడి యొక్క మరణంతోనే మద్రాస్ ప్రాంతం నుండి ఆంధ్ర ప్రాంతం వేరైంది 1953 అక్టోబరు. సో ఆప్షన్ 4 ఈజ్ రాంగ్. 1, 2, 3 ఆర్ కరెక్ట్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, తెలంగాణ అజిటేషన్ ఇన్ 1969 రిజల్టెడ్ ఇన్. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఫలితంగా ఏం జరిగింది? ద క్రియేషన్ ఆఫ్ తెలంగాణ యాజ్ సపరేట్ స్టేట్ ఇమీడియట్లీ.
1969 ఉద్యమం ద్వారా తక్షణమే తెలంగాణ సాకారం అనేది జరగలేదు. ఇంక్రీజ్ అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ టు తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ డిమాండ్తో రైట్ తెలంగాణకు ప్రత్యేక రైట్ ఫండింగ్ మరియు ప్రత్యేక రిసోర్సెస్ అంటే ప్రత్యేక వనరుల్ని కేటాయించడం కరెక్ట్. పొలిటికల్ రిప్రజెంటేషన్ ఫార్ తెలంగాణ లీడర్స్, తెలంగాణ నాయకులకి రైట్ రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం, ఇది కూడా కరెక్ట్ రైట్. నెక్స్ట్ heightened regional identity consciousness, ప్రాంతీయ గుర్తింపుకి అనూహ్య పరిణామం ఏర్పడింది. అంటే ప్రాంతీయ గుర్తింపు అనేది రైట్ దాని తీవ్రత అనేది పెరిగింది. ఇవన్నీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో సాకారం జరిగాయి. కానీ ఇందులో రాంగ్ స్టేట్మెంట్ ఏంటనేది తక్షణమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగలేదు. 2, 3, 4 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ ది మిలియన్ మార్చ్ ఆఫ్ మార్చ్ 10, 2011 రైట్ 2011 మార్చ్ 10న జరిగిన మిలియన్ మార్చ్ సంబంధించి వాజ్ ఆర్గనైజ్డ్ టు ఇంటెన్సిఫై ది డిమాండ్ ఫార్ తెలంగాణ స్టేట్ ఫుడ్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ను తీవ్రతరం చేయడానికి మిలియన్ మార్చ్ నిర్వహించారు. ఎస్ కరెక్ట్. సా పార్టిసిపేషన్ ఆఫ్ లార్జ్ స్టూడెంట్ అండ్ సివిల్ సొసైటీ గ్రూప్స్. ఇందులో ఎన్నో పౌర సంఘాలు మరియు విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. ఎస్ దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. వాజ్ లెడ్ బై టీఆర్ఎస్ అండ్ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ మరియు టీఆర్ఎస్ పార్టీ ఇందులో ప్రధాన పాత్రను పోషింది. ఎస్ కరెక్ట్. వాజ్ అ మార్చ్ ఫార్ ఆంధ్ర తెలంగాణ ఇంటిగ్రేషన్. ఇది ఆంధ్ర మరియు తెలంగాణను ఐక్యం చేసేందుకు వేదికగా పనిచేసింది అనేది రాంగ్. తెలంగాణ మార్చ్ అనేది తెలంగాణ ఏర్పాటుకు కృషి చేసింది రైట్. ఫోర్త్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. 1, 2, 3 ఆర్ కరెక్ట్. ఆప్షన్ డి. నెక్స్ట్ Professor Jayashankar's contribution to the Telangana's cause include advocating Telangana statehood from 1950s, serving as the ideological backbone of the movement, leading TRS as its president. ఇతడు టీఆర్ఎస్కి ప్రెసిడెంట్గా పనిచేయలేదు. టీఆర్ఎస్ యొక్క ప్రెసిడెంట్ కేసీఆర్ మాత్రమే తప్ప రైట్ ప్రొఫెసర్ జయశంకర్కి సంబంధం లేదు. ఎస్టాబ్లిషింగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ తెలంగాణ. ఇవన్నీ ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ సామాజిక రైట్ ఆర్థిక రాజకీయ స్వావలంబన కోసం ఎంతో గొప్పగా కృషి చేశారు. ఈ ప్రొఫెసర్ జయశంకర్ అద్భుతమైన కృషికి చివరికి అతడి మరణాంతరం రైట్ ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాకారం కావడానికి ఒక గొప్ప సిద్ధాంతకర్తగా పనిచేయడం జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ గారు రైట్. అన్నీ కరెక్టే. సో స్టేట్మెంట్ 3 అనేది రాంగ్. 1, 2, 4 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ తెలంగాణ ఫార్మేషన్ ఇన్ 2014 సింబలైజ్డ్. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దేన్ని సూచిస్తుంది? ద సక్సెస్ ఆఫ్ a decades long democratic movement, the culmination of regional identity struggles, India's first linguistic reorganization of states, right, fulfillment of the Andhra Pradesh Reorganization Act. అన్ని కరెక్టే. కానీ ఇది భారతదేశం యొక్క తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడింది అనేది రాంగ్. భారతదేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కానీ తెలంగాణ భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడడం అనేది రాంగ్ స్టేట్మెంట్. 1, 2, 4 ఆర్ కరెక్ట్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్.